హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ 2588. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. ఈ రోజు అయితే ఒక టేస్ట్ వంటకం అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చినా అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అదేంటో కాదండి, గుడ్డు పొంగనాల టమాటో కర్రీ అనమాట. మీరు ఎప్పుడైనా తిన్నారా? అయితే తింటే నాకు కామెంట్ చేయండి. తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి. అబ్బా, టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఇంకా మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో చూసేయండి. ఇప్పుడైతే ఒక 4-5 గుడ్లు అనేది అయితే తీసుకోవాలి. నేనైతే 4 గుడ్లు అయితే మంచిగా పలగొట్టుకున్నాను అనమాట. పలగొట్టుకొని దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా విస్కర్తో ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. ఏదో మీకు ప్లెయిన్గా వద్దు అనుకుంటే ఇదే టైంలో మీరు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇదే ఎగ్గు మిశ్రమం వేసి అట్లా కూడా వేసుకోవచ్చు. లేకపోతే పొడికారం అయినా వేసుకొని చేసుకోవచ్చు. సో నేనైతే ఉప్పు, ఓన్లీ పసుపు వేసి మంచిగా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసుకొని ఆ బ్యాటర్ టమాటోలు కూడా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు ఉల్లిపాయ ముక్కలు ప్లస్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోతే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే మనకు ఇవి ఆయిల్లో మంచిగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకొని ఆ తర్వాత ఉప్పు, పసుపు ఈ రెండు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మగ్గించుకోవాలి. పక్క స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. ఇంకా ఈ లోపు అయితే మనము ఇదే స్టవ్ మీద ఇంకా పొంగనాల ప్యాన్ తీసుకొని మంచిగా హీట్ ఎక్కనివ్వాలి. పొంగనాల ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఇలాగైతే స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఆయిల్ అయితే. ఇందాక మనం టమాటోలు కలిపి పెట్టుకున్నాం కదా, అది పక్క స్టవ్ మీద పెట్టుకోవాలి. టమాటోలు ఈ లోపు మనం పొంగనాలు వేసే లోపు అయితే టమాటోలు అయితే మంచిగా మగ్గుతాయి అన్నమాట. సో అది అండ్ ఇక్కడ మనము కలుపుకొని పెట్టుకున్నాం కదా ఎగ్ బ్యాటరు, అదైతే మొత్తం పొంగనాల్లాగా అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా మనము ఒకవైపు టమాటోని కూడా చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడంటుతుంది. ఇంకా అలాగే వదిలిపెట్టద్దు, మధ్య మధ్యలో అది కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇవైతే పొంగనాలు అయితే వేసాం కదా, ఒక్క 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మూత కూడా పెట్టేసి ఇంకా వదిలేయండి అనమాట. ఒక్క 5 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత మనకి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత స్పాంజీగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయన్నమాట. సో చూస్తున్నారు కదా మీరే. అండ్ ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో వదిలేసిన తర్వాత మంచిగా ఇంకా ఒక్కొక్కటిగా ఇలా అయితే తిప్పుకోవాలన్నమాట. ఇంకా నేను పైనుండి ఆయిల్ గిన్నె ఏమి యాడ్ చేయలేదన్నమాట. స్టార్టింగ్లోనే వేసిన ఇంకా అంతే అనమాట. ఇంకా మనం ఈ టమాటో విషయానికి వస్తే ఇది మొత్తం మగ్గిపోయింది. నేనైతే దీంట్లో కారం, ధనియా, జీరా పౌడర్, కొంచెం కసూరి మేతి అవన్నీ అయితే వేసినాను అనమాట. సో ఆ ప్రాసెస్ అయితే చూపించలేదు మీకు. సో ముందే పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, అవి మగ్గిపోయిన తర్వాత కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కసూరి మేతి అవన్నీ వేసుకున్నా. కొంచెం కళ్యామాకు పైనుండి అయితే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఈ మనకు పొంగనాలు కూడా అయిపోయినాయి కాబట్టి పొంగనాలు అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో చట్నీలో మనం కొంచెం అయితే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనకైతే ఇది దొరుకుతూ ఉంటుంది కదా మసాలా, ఇదైనా వేసుకోండి, మీరు దంచుకొనైనా వేసుకోండి. టేస్ట్ ఏది వేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో కొంచెం వాటర్ అయితే పోసి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. మనకు మెయిన్గా మాడు అంటకుండా చూసుకోవాలండి. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా మంచిగా కలుపుతూ ఆ పొడులన్నీ వేసాం కదా, మసాలాలు వేసాం కదా, మంచిగా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి, మనకు తెలిసిందే కదా మీ అందరికీ, ఆయిల్ మెయిన్ మనకి పైకి రావాలన్నమాట. ఆయిల్ పైకి వస్తే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఎప్పటికైనా. సో ఇప్పుడైతే ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పొంగనాలను కూడా ఈ విధంగా మనము వేసుకోవాలి. ఈ పొంగనాల కర్రీ చేస్తే ఇదే బాదండి, ఏంటంటే మనకు వేసినప్పుడు మంచిగా అంటే లావుగా వస్తాయి అన్నమాట. తీసి పక్కన పెట్టిన తర్వాత మెత్తబడిపోతాయి అన్నమాట, కొంచెం తగ్గుతాయి అన్నమాట సైజు. సో ఇంకా ప్యాన్ని చూపిస్తున్నాయి కదా ఎంత నీట్గా వచ్చినాయో, ఏం మాత్రం అతుక్కోకుండా. సో అట్లుంటుంది అనమాట. ఇంకా మనం మొత్తం అన్నింటినీ ఇలా వేసేసి ఒక్కసారి అయితే మెల్లిగా కలుపుకోవాలి. మనం చేపల పులుసు వేసినప్పుడు ఎలా మెల్లిగా కలుపుకుంటామో ఇది కూడా అలానే మెల్లిగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు కర్రీ అనేది మంచి టేస్టీతో వస్తుందన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకొక 2 నిమిషాల పాటు మీరు మూత పెట్టేసుకుంటే ఇంకా ఒక 2 నిమిషాల పాటు మూత తీసిన తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా వచ్చిందో. మీరు కావాలంటే కొంచెం పల్చగా కూడా ఉంచుకోవచ్చు, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని. కాకపోతే ఇలా ఉంటేనే బాగుంటుంది. చపాతీల్లోకైనా కానీ బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది,
దేంట్లోకైనా ఈజీగా తినొచ్చు. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఓన్లీ ఎగ్స్ ఉన్నాయన్నప్పుడు ఇది మంచిగా సెట్ అవుతుంది అనమాట. సో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.